సరే, మరి వాక్యంలోనికి పోదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు అంటే కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. స్తోత్రము నాయనా, స్తోత్రము. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ పక్షంగా నిలబడి మాట్లాడాలని తెగించుచున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను, అయోగ్యుడను, ఇక్కడ కూర్చున్న వారందరిలో బలహీనుడను అయ్యా. ఇదిగోనైనా ఒక మనుషుడు మాట్లాడితే ఇంకొక మనిషికి మేలు కలగదు, కానీ ప్రభువా నీ జీవ వాక్కు ద్వారా మీరు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది నాయన. నీ వాక్కులో శక్తి ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది అయ్యా, నీ ఆత్మలో శక్తి ఉన్నది నాయన. ప్రభువా నీ ఆత్మశక్తితో మేము ఈ వాక్యమును ధ్యానించుకున్నట్లుగా అల్పుడున్న నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ శిలువ చాటు నన్ను మరుగు చేయి. ఈ నోటి బోరగా నన్ను వాడుకోనాయన. నా నోట నీ మాటలు ఉంచు. ఇదిగో మీరే ప్రత్యక్షమవ్వండి నీ వాక్కు ద్వారా, నాతోటి మాతోటి ఇక్కడ కూర్చున్న అందరితోటి మీరే మాట్లాడండి. అడ్డుకోవాలని, ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను, దయ్యపు శక్తులను, దురాత్మలను, దయ్యములను యేసుక్రీస్తు నామములో, శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. నిద్రమత్తును, పరధ్యానమును కలగకుండా ఈ మాటలు యందు లక్ష్యముంచి నీ బిడ్డలు ఆత్మీయ మేలులు పొందడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని పిల్లరా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. జగత్తు అంటే భూమి, ఈ భూ ప్రపంచం. ఈ భూమిని చెయ్యక మునిపే మనలనట క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. ఎవరు? తండ్రి. తండ్రి అంటే తన కుమారుణ్ణి మానవ రూపం పుట్టించి ఆ మానవ రూపము ద్వారా, ఆ మానవుని ద్వారా, అనగా తన కుమారుని యొక్క రక్తము ద్వారా భూమి మీద ఉన్న జనము పరిశుద్ధ పరచబడాలని, అందుకొరకు ఆ ప్రణాళికలో భాగంగా ఈ మనుషులను సృష్టించాలని, ఈ మనుషులను సృష్టించాలంటే మరి వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ ఉన్నాయి. జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ అవసరమే. వీటన్నిటిని ముందుగా సృష్టించి, దీనిని సృష్టించడానికి ముందు అసలు ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అది కూడా అగాధ జలము కమ్మి ఉంది. ఆ జలములో నుండి భూమిని వేరు చేసి పై నీళ్లు పైకి, కింద నీళ్లు కిందకి నెట్టేసి ఆ మధ్యలో ఆ భూమిని అలాగ ఉంచి చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఆ మధ్యలో ఖాళీ ప్రాంతానికి ఆకాశం అని పేరు పెట్టి, ఆ భూమి మీద ఉన్న నీటికేమో, ఆ గుంటల్లో నిలబడిపోయి ఉన్న నీటికేమో సముద్రాలని పేరు పెట్టి, వాటిల్లో అన్ని రకాల జంతువులను తయారు చేసి సృష్టించి వాటన్నిటి మీద ఏలుబడి చేయడానికని ఒక మానవుడిని సృష్టించి, ఈ మానవుడికి అన్ని రకాలుగా దీవెన కలగాలని ఋతువులను, వర్షమును, సూర్యుడిని, చంద్రుడిని, రాత్రిని, పగలను అన్నిటిని ఏర్పాటు చేసి
తర్వాత మానవుడిని చేశాడు కదా. ఈ మానవుడిని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ మానవుడి కోసం ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటన్నిటిని సృష్టించడానికి ముందుగా అసలు ఆ నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని మరలా ఈ పచ్చగా ఎందుకు చేశాడు అంటే, ఈ భూమి మీద ఈ విశ్వమంతటికి నేను చెప్పాను కదా, ఆ కొండంత రాసి ఆవాలు పోస్తే, ఆవాలు తెలుసు కదా, చిన్న చిన్నగా ఉంటాయి, తాలింపులు వేస్తారు. ఆ కొండంత రాసి అంత కుప్ప ఆవాలు పోస్తే వాటిల్లో ఒక ఆవాల గింజంత మన భూమి. ఇప్పుడు అంటే ఎన్ని ఆవాలు ఉంటాయి ఇంక మిగతాయి ఆ కొండంత రాశిలో? కోట్లు ఉంటాయి కదా. అన్ని కోట్లు ఉన్నాయి మన చుట్టూ. మనకి ఇప్పుడు కనపడవు, తర్వాత కనపడతాయి. ఆల్రెడీ సైన్స్ కొంత చూపించింది. ముందు నా చిన్నతనంలో సైన్స్ ఈ భూమి చుట్టూ 9 గ్రహాలే ఉన్నాయి అన్నది. 9 గ్రహాలే ఉన్నాయి ఈ సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పింది. వాటిలో ఒకటి భూమి అని చెప్పింది. ఇప్పుడైతే దాదాపు 27 గ్రహాలను కనుక్కుంది. 45 గ్రహాలను కనుక్కుంది ఈ సూర్యుడి చుట్టూ. ఏంది అంటే మనకు సైన్స్ అందినంత బట్టికి జ్ఞానము 45 గ్రహాలు కనుక్కుంది. నా చిన్నతనంలో 9 గ్రహాలే, ఇప్పుడైతే 45 గ్రహాలు. అంటే ఇంకా మనిషి పరిశోధన చేసి దూరం వెళ్లే కొద్దీ చాలా బయలుపడతాయి. అయితే అంత దూరం పోకుండానే ఈ నక్షత్రాలు చూసినప్పుడు మనిషికి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఒక్క నక్షత్రం కాడ కూడా ఇంతటికి పోలేకపోయాం. ఈ సూర్యుడు అనగా ఈ నక్షత్రం చుట్టూ ఉన్న ఈ గ్రహాలను కనుక్కోవడానికే ఓ తరాలు పడుతుంది మనిషికి. మరి మిగతా నక్షత్రాలు ఉన్నాయే, ఆ సూర్యుడు వాటి చుట్టూ వాటి ఎంత ఉందో, దీని అంతం ఎంతో ఎవరికి తెలియదు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిన. సమస్తం అంటే ఈ సృష్టి మొత్తం. ఈ ఆవాలు కొండంత రాసిపోసామన్నాం చూడు, ఆ కొండంత రాశిని పట్టుకొని ఇలాగ చిమ్మితే ఎట్లా పడతాయో అట్లా ఉన్నాయి ఈ గ్రహాలు. కోట్లు కొలదున్నాయి. ఈ సమస్తమును ఆయన మూలంగా కలిగిన. ఎవరి మూలంగా? ఆది యందు వాక్యం ఉంది కదా, ఆ వాక్యం అనగా యేసయ్య. ఆ యేసయ్య యందు కలిగిని, యేసయ్యను బట్టి కలిగిని. హల్లెలూయా. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అర్థమైందా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఓకే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచము అంటలా, ప్రపంచములను నిర్మించెను. ఇంకా సైన్స్ ఈ ప్రపంచాలను కనుక్కోలేకపోయింది, కానీ బైబిల్ ఎప్పుడో చెప్పేసింది చాలా ప్రపంచాలు ఉన్నాయని. ఒక్క ఆత్మ సహాయం ద్వారానే ఇది సాధ్యం. ఆత్మ చెప్తేనే ఇది జరిగింది, కానీ ఈ రాయగలరు. కానీ అప్పటి కాలంలో దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఈ హెబ్రీ పత్రిక రాసే నాటికి కనుక్కున్నారా? ఇతర ప్రపంచాలు ఉండేది కనుక్కున్నారా? 2000 సంవత్సరాల క్రితం లేదు.
కదా. కానీ పౌలు గారు రాజేశాడు ఆత్మ ప్రేరేపణతో. పరిశుద్ధాత్మ దేవుడు రాజిచ్చాడు ఏమని? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత, అనగా ఒక మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రపంచాలను చేశాడట దేవుడు యేసుక్రీస్తు. అర్థమైందా? ఈ ఈ ప్రపంచాలు అన్నిటిలో కల్లా ఈ భూమి అట కేంద్రమట. కేంద్రం అంటే తెలుసా? కేంద్రం. ఈ చర్చిలో కేంద్రం ఏదో తెలుసా? ఇది ఆ సెంటర్ పాయింట్ ఆ మధ్యలో ఉంటుంది. అటు నుంచి ఒకటే కొలత, ఇటు నుంచి ఒకటే కొలత, ఇటు నుంచి మధ్యలో సెంటర్ అంటారు దాన్ని. ఈ టేబుల్కి సెంటర్ ఇది ఇక్కడ ఉంటుంది, అవునా? అలాగనే ఈ విశ్వం అంతటికి కేంద్రమట ఈ భూమి అట. మనం అనుకుంటాము లేదు కేంద్రము సూర్యుడు కదా, సూర్యుడు చుట్టూ ఇవి తిరుగుతున్నాయి కదా అనుకుంటాం. సైన్స్ చెప్పే పరిభాష అది. సైన్స్ చెప్పే పరిభాష అది. ఏది? సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతున్నాయి అని. కానీ ఈ గ్రహాలు తిరిగినా, ఈ సూర్యుడు ఉన్నా, ఇతర సూర్యుడి కంటే, ఇతర గ్రహాల కంటే, ఇతర నక్షత్రాల కంటే ఈ నక్షత్రము అనగా ఈ భూమి కలిగిన ఈ నక్షత్రం ఉన్న ప్రాంతము కేంద్రమట. ఎందుకంటే మీరు దీపాన్ని వెలిగించి, దీపం వెలిగించి ఒక పక్కన పెడతారా, నట్టింట్లో పెడతారా? పక్కన పెడతారా? ఒక పక్కన పెడితే సపోజ్ ఇంత గది ఉంది, ఈడ చిన్న దీపం పెడదాం, ఈడ బాగా నడుతుంది కొంతవరకు, అక్కడ చీకటైగా. అదే సెంటర్లో పెడితే ఆ గదికి చుట్టూ కాంతి వచ్చింది, సమానమైన కాంతి. అవునా కదా? చిన్నతనంలో కోడిగుడ్డు గ్లాసులు ఉండేవి. అది ఏది? చిన్న చిన్న లాండర్లు, చిన్న చిన్న దీపాలు, కోడిగుడ్డు అద్దాలు, కోడిగుడ్డు అంత అద్దాలు ఉండేవి. కిరోసిన్ పోసి ఒత్తి వెలిగిస్తారు. చిన్న కొద్ది దీపం వచ్చింది. అది ఎక్కడ పెడతారంటే పోయి ఒక మూల బెటరు, నట్టింట్లో పెడతారు. ఎందుకంటే నలుదిక్కుల ఆ గదికి కాంతి రావాలని. అలాగనే యేసుక్రీస్తు యొక్క కాంతి కూడా ఈ విశ్వమంతా సమానంగా ప్రసరింపజేయాలని ఆయన ఈ విశ్వమునకు నడిబొడ్డు అయిన ఈ భూమిని ఎన్నుకొని ఈ భూమిలో మానవుడిని సృష్టించాలని, మానవుని కోసం ముందుగా ఈ చెట్లను, చామలను, పక్షులను, జంతువులు అన్నిటిని పుట్టించి మానవుణ్ణి చేసి ఈ మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తం తాను ఈ భూమి మీద పుట్టాలని దీనిని కేంద్రముగా చేశాడట. అర్థమవుతుందా? మనం ఇందాక చదువుకున్న వాక్యానికి పోదాం. ఏం చదువుకున్నాం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరొకసారి చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులం అవ్వాలట తండ్రికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా కుమారులం అవ్వాలి అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే మనము కుమారులం అవుతాం దేవునికి. యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు మనము దేవునికి కుమారులం అవుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం కూడా అదే చెప్తుంది. ఏమని? తనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడింది కదా. అవును కదా? దేవుని పిల్లరా, అలాగున యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రికి కుమారులు అగుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనల్ని అంటే ఏర్పరచుకున్నాడట. ఇవాళ నువ్వు నేను పుట్టామంటే ఏదో కారణం లేకుండా పుట్టలా మనం. అర్థమవుతుందా? మనం కారణం లేకుండా పుట్టలా. కొంతమంది మన పిల్లలు వద్దంటే పుట్టారు. వాళ్ళు అనుకుంటారు మాకు వద్దంటే పుట్టాడు వీడు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి యొక్క పుట్టుకకు కూడా
దేవుని ప్రణాళిక ఉంది. దేవుని సెలవు లేకుండా మన తలలో వెంట్రుకు కూడా రాలదైతే బిడ్డ పుడతారమ్మా? పుడతారమ్మా? వద్దనుకుంటే పుట్టాడు. సొలొమోను గురించి అదే సాక్ష్యం. నేను వద్దనుకుంటే పుట్టాను అంటాడన్నా. ఆపరేషన్ చేయించుకుందామని ఆ సొలొమోను వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం పోయి మళ్ళీ భయపడి ఆమె వచ్చేసిందట. అప్పట్లో భయపడేవాడు స్త్రీలు ఆపరేషన్ అంటే, తర్వాత చచ్చిపోతామేమో అని. వద్దనుకుని ఆపరేషన్ చేసుకుందాం అనుకున్నారు. కానీ హాస్పిటల్ దాకా పోయి మళ్ళీ భయపడి ఆమె వచ్చేసింది వెనక్కి. అప్పుడు మళ్ళీ తర్వాత సొలొమోను పుట్టాడట. వద్దనుకుంటే పుట్టినోడు నేను అంటాడు. కానీ ఆ వద్దనుకుంటే పుట్టినోడు ద్వారానే దేవుడు ఎంత కార్యం జరుగుతున్నాడు. ప్రణాళిక లేదా? ఉంది కదా. ఎవరు కూడా మనం అనుకుంటే పుట్టినోడం కాదు. మన తల్లిదండ్రులు అబ్బాయి పుట్టారంటే అబ్బాయి పుట్టి, అమ్మాయి పుట్టారంటే అమ్మాయి పుట్టితే జరిగిందా? కాదు. వాళ్ళకి తెలియకుండానే మనం పుడతాం. మనల్ని అడిగి వాళ్ళు కనరు, వాళ్ళని అడిగి మనం పుట్టం. అవును కదా. అంతా దేవుని ప్రణాళిక. ఈ మనుషులను ఏర్పరచుకున్నాడు ముందే. ఎప్పుడో తెలుసా? ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే అంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకోలేను. మనం ఇప్పుడు పుడితే పుట్టినోళ్ళం కాదు. ఇప్పుడు పుడితే షారోన్ అని పేరు పెట్టడం, ఇప్పుడు పుడితే విన్ని అని పేరు పెట్టడం కాదు. ఈ విన్ని పుట్టాలని, ఆ షారోన్ పుట్టాలని, కీర్తి పుట్టాలని, అమ్ములు పుట్టాలని, ఇంకా మున్నా పుట్టాలని, మనం అందరం పుట్టాలని ఆల్రెడీ అప్పుడే ఈ భూమిని తయారు చేయక మునిపే ఆయన ప్రణాళికలో, ఆయన ఆలోచనలో ఉన్నాం మనం. అర్థమైందా? మనం పుట్టాం కాబట్టి మనకు ఒక పేరు పెట్టి మనకు ఒక ప్లాన్ రచించి నడిపించడం కాదు. ఇది ఆయన ప్రణాళిక చొప్పున మనం పుట్టాం. హల్లెలూయా. ఆయన ఆలోచనలలో మనం పుట్టాం, అంతే. మనల్ని ఏర్పరుచుకున్నాడంట. హల్లెలూయా. ప్రియమైన పిల్లలారా, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? అసలు ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే, కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం చూడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నువ్వు నీ గ్రంథములో లిఖితములాయను. నేను నా తల్లి గర్భంలో చిన్న కణముగా, చిన్న పిండం అంటే అనేదానికంటే కూడా అణువు అంతా చిన్న పరమాణు రూపంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావు. నీ కన్నులు నన్ను చూసినాయి. నా దినాలు, నేను పుట్టి ఒక దినమైన కాక మునిపే, నేను ఇంకా పుట్టక మునిపే అన్నట్లు ఏమంటున్నాడు? నా దినము, నియమింపబడిన దినములలో నువ్వు నాకు ఇన్ని దినాలను నియమించావు. ఈ దినాల్లో ఒకటైనా గడవలేదు. అప్పుడే నా దినాలన్నీ నువ్వు లెక్కించి పెట్టావు. అంటే మనం ఎన్ని దినాలు బ్రతకాలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేశాడు. హల్లెలూయా. డిసైడ్ చేశాడు మనం ఇన్నాళ్ళు బ్రతకాలి అని. ఆయన నియమింపబడిన దినాల్లో ఒకటి కూడా గడవకుండా, అంటే మనం పుట్టి ఒకరోజు కూడా కాకమునిపే మన దినాలని ఆయన ముందే, అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మన దినాలను లెక్కించి ఉంచాడు. ఎంత ప్లానో చూడు. ఎప్పుడు మనల్ని ఏర్పడు నేను తల్లి గర్భంలో పిండమునై ఉండగానే. యెషయా గ్రంథము 49లో అంటాడు, నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనం చూడు. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడు? గర్భమున పుట్టగానే. గర్భమున అంటే గర్భములో నేను ఉద్భవించాను చిన్న పరమాణువుగా. అప్పుడే నన్ను పిలిచాను యెహోవా. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
నన్ను ముందుగా అసలు ఆయన ప్లాన్ లో నన్ను ఏర్పాటు చేసుకొని ఫలానా దావీదు ఫలానా యెషయా కుమారుడుగా ఆమె యొక్క భార్యకు పుట్టాలి అని ఎప్పుడు ఈ భూమికి పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఇదిగో ఆ తర్వాత నన్ను నా తల్లి గర్భంలో వేశాడు. నేను నా తల్లి గర్భంలో చిన్న పిండముగా చిన్న అణువుగా ఉన్నప్పుడే నాకు ఇంకా మొలవలా, కాళ్ళు చేతులు మొలవలా, అవయవ నిర్మాణం జరగలా. నేను అదేదో ఒక చిన్న పరమాణువులాగా ఒక సూక్ష్మ జీవిలాగా నేను నా తల్లి గర్భంలో ఉన్నాను. అప్పుడే ఆయన నన్ను పిలిచి ఉన్నాడు, ఆయన నన్ను చూసి ఉన్నాడు. ఈనాటికి ఈరోజు నువ్వేదో రక్షణ పొంది మంచోడు అయితే రక్షణకు వస్తే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవటం కాదు. ప్రతి ఒక్కరి ఎడల ఆయన ప్రణాళిక ఉన్నది. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, మనల్ని బట్టి ఏదో చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎఫెసీ పత్రిక 1:6 ఏం చెబుతుంది? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. మనల్ని మన తల్లి గర్భంలో వేసిన వాడు ఆయనే. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం అదే చెబుతుంది. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన మేపు గొర్రెలము అని కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 100వ అధ్యాయం చెబుతుంది. మనల్ని మన తల్లి గర్భంలో వేసిన వాడు ఆయనే. ఆయన మనము మన తల్లి గర్భంలో ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూచెను, ఆయన మనల్ని పిలిచెను, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొనెను. అర్థమవుతుందా? మనం అనుకుంటాం ఏందో ఈ కష్టాలు ఏందో, ఈ బాధలు ఏందో, ఈ అవమానాలు ఏందో, నేను అనుకున్నది ఏది జరగట్లేదు, ఏందో అసలు ఎందుకు పుట్టానో నేను అర్థం కావట్లేదు, నేను ఏది అనుకుంటే జరగట్లేదు, అసలు ఏది అనుకున్నది జరగట్లేదు, ఇంత దురదృష్టపోండి నేను అసలు ఎందుకు పుట్టాను, నేను అసలు ఎవరికి లెక్కలోకి లేను, ఎవరు నన్ను లెక్క చేయట్లేదు, ఎవరు నన్ను ప్రేమగా పలకరించేవాళ్ళు లేరు, అసలు ఎందుకు పుట్టాను నేను, నా జన్మకి అసలు కారణం ఉందా, ఎందుకు పుట్టానో నాకు తెలియట్లేదు, ఎందుకు ఈ జన్మ అని అనుకున్న వాళ్ళు నా తలలో వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు, బోళ్ళ మంది ఉన్నారు కదా. ఎందుకు పుట్టావో నీకు తెలియదు, కానీ నిన్ను పుట్టించిన దేవునికి తెలుసు అసలు నువ్వు ఎందుకు పుట్టావో. కానీ పుట్టిన తర్వాత మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి భ్రష్టులైపోతున్నారు. పోనీ అట్లాగా స్వేచ్ఛ ఇవ్వకుండా మన గొర్రెను గనక చుట్టూ కంచేసి లోపలే ఉంచినట్లుగా ఉంచితే అది ప్రేమేనా? నియంత పరిపాలన అంటారు. గొర్రెల్ని ఒక చోట నుంచి చుట్టూ కంచేసి బయటికి పోకుండా మీరు ఎక్కడే చావండి అంటే అది ప్రేమ చూపినట్టేనా? వాటికి ఆనందం దొరికిద్ది? అట్లాగా దొరకదు కదా. దాన్ని ఏమంటారు? నియంత పరిపాలన. నియంత అంటే అతను చెప్పిందే వేదం చచ్చినట్టుగా. కానీ అట్లా కాదు, ఆయన పచ్చిక బయలులోకి తోల్తాడు మనం ఆనందించినట్లుగా. అయితే ఏ పచ్చిక బయలుకు తోలినా, మనకి ఎటువంటి ఆహారం పెట్టినా, మన ముందు ఎటువంటి పరిస్థితులు కల్పించినా మన కాపరి ఆయనని గుర్తుపట్టాలి గొర్రెల వలె. కానీ మనిషి తప్పిపోతున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో సెలవిచ్చినట్లుగా, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము, నా పిల్లలకి తెలివి లేదు, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, నా పిల్లలను నేను పెంచి పెద్దవాళ్ళని చేశాను కానీ వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. అక్కడ మనిషి అంతటా మనిషే దేవునికి వ్యతిరేకైపోయి, దేవుడు కాదు, నువ్వు కాదు, ఇదిగో నేను చేసుకున్న ఈ రాతి బొమ్మ నాకు దేవుడు, నేను చేసుకున్న ఈ చెక్క బొమ్మ నాకు దేవుడు, ఇదిగో నేను మలుచుకున్న ఈ శిల్పం నాకు దేవుడు అని అజ్ఞానంలోనికి పోయి మనుషులు విగ్రహారాధన చేస్తున్నారు. కానీ నిన్ను పుట్టించింది ఆ రాయి కాదు, ఆ చెక్క బొమ్మ కాదు, ఆ చెట్టు పుట్ట అసలే కాదు. నిన్ను పుట్టించింది ఎవడో ఉన్నాడు, దేవుడు. ఆయన నువ్వు ఆరాధించాలని, ఆయన్ని గణపరచాలని ఆయన నిన్ను పుట్టిస్తే చెదిరిపోయిన గొర్రెల వలె, తప్పిపోయిన గొర్రెల వలె, కాపరి స్వరం ఎరగని గొర్రెల వలె తప్పిపోయి నిజదేవుణ్ణి ఎరగక అన్యత్వానికి తిరిగి విగ్రహాలకు మళ్ళీ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు మనుషులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అదే మాట చెప్పింది.
ఆకాశం ఆలకించు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. భూమి చెవియొగ్గు. నువ్వన్న గమనించు. నేను నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దుకు తన కామందు నెరుగును, ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలులు కనుక నా పిల్లలకి తెలివి లేదు. నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన దోషభరితమైన ప్రజలారా, సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, నీకు శ్రమ. నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఆయనైతే అందరికి స్వేచ్ఛ ఇచ్చాడు మానవుణ్ణి పుట్టించి. అయితే ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడునరా, నేనేరా దేవుడిని, మీ తండ్రిని నేనురా, మిమ్మల్ని పుట్టించిన వాడను నేనురా. భౌతికమైన తండ్రులు ఉంటే ఉండొచ్చు, మనుషుల పరంగా భౌతికమైన తండ్రి ఉంటారు, కానీ ఆ మనుషులను కూడా పుట్టించిన వాడు ఆయన కదా. అందరికీ తండ్రి ఆయన కదా. నేనురా మీ తండ్రిని, నేనురా మీ దేవుణ్ణి, నన్ను నా యుద్ధకి రండిరా అంటే, నువ్వు వద్దు మగో, ఇదిగో మేము బొమ్మను చేసుకున్న దీనికే మేము సాగిలు పడతామని సాగిలు పడుతున్నారు. ఇదేం పిల్లరా, దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే, మనం కారణం లేకుండా పుట్టలేదు. నేను ఎందుకు పుట్టాను, ఎందుకో అసలు నా జన్మకి ఏ అర్థం పర్థం లేదు అనుకుంటున్నావేమో, కాదు. ఖచ్చితంగా నీ జీవితానికి ఒక ప్రణాళిక ఉంది. అయితే ఎవరెవరైతే ఆయన మాట చొప్పున, ఈయన నా కాపరి, ఈయన నా తండ్రి, ఈయన నన్ను పుట్టించిన నా దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని ఎవరైతే గ్రహించి వస్తారో ఆయన ప్రణాళికలో భాగంగా ఏర్పరచబడతారు. రానోళ్ళు నిత్య నరకాగ్ని. యోధా పత్రిక సెలవిస్తుంది, నేను సాతానుకు వాడి దూతలకు ఏర్పాటు చేసిన నరకము అని చెప్తుంది. మన కోసం కాదు నరకం చేసింది అసలు, తెలుసా? సాతానికి వాడు దూతల కోసం నరకం ఏర్పాటు చేశాడట, కానీ వాడేమో మనల్ని కూడా తీసుకొని పోతున్నాడు. నాకు దక్కని దాన్ని ఎవడికి దక్కని అన్నట్లుగా, వాడికి పరలోకం దక్కలేదని మనల్ని కూడా, దేవుని పిల్లలమైన మనల్ని కూడా పాడు చేసి నరకానికి తీసుకుపోతున్నాడు వాడు. కానీ ఆయనేమో బాధపడుతున్నాడు, అరే మీరు నన్ను గమనించండిరా, నన్ను స్వీకరించండిరా, నా పిల్లలు అవ్వండిరా, నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను, ఆనందకరమైన పండగలాగా ఉన్న ఆ ప్రదేశానికి నేను తీసుకెళ్తాను. నిత్యము పండగే, నిత్యము ఆనందమే. ఆడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, రాత్రి ఉండదు, చీకటి ఉండదు, కొరత ఉండదు, లేముండదు, ఏమీ ఉండవు, అంత ఆనందమే. అసలు అక్కడ ఉంటే ఒక్క క్షణం కూడా అది ఆ ప్రాంతం వదిలిపెట్టి రాబుద్ది కాదు. అలాంటి ఆహ్లాదకరమైన ఆ పరలోకాన్ని, కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని చేసి మీకు ఇస్తాను. అక్కడ సింహము బాలుడు కలిసి ఆడుకుంటాయి, బాలుడు నాగుపాము కలిసి ఆడుకుంటాయి, లేగదూడ సింహము కలిసి ఆడుకుంటాయి. అక్కడ మరణమే ఉండదు అని చెప్పాడు ఆల్రెడీ. హల్లెలూయా. దేవుని పిల్లరా, మనలను దేవుడు యేసు క్రీస్తు నందు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? తల్లి గర్భంలో ఉండగానే, మనము పిండముగా ఉండగానే, జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. అలాగనే మరొక మాట, ఎలాగ ఏర్పరచుకున్నాడు, అసలు ఎలాగ ఏర్పరచుకున్నాడు అంటే, యెషయా గ్రంథానికి రా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదువు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. ఆయన కోసమే ఇలాగ చేశాడట. మనకి శ్రమలు వస్తే, శ్రమల ద్వారా అంటే ఇబ్బంది కొలిమి ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనకు అంతా రక్షణ ఇచ్చిన కాడి నుంచి అంతా ఆనందమే అనుకో, అంత ఆశీర్వాదమే అనుకో, కొప్పలు వచ్చి పడుతుంది అనుకో. బైబిల్లో భక్తుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, దావీదు ఎక్కడ 26వ అధ్యాయంలో ఓ ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, నాకు ఎక్కువగా ఇస్తే, ఒకవేళ నువ్వు నన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తే నా కళ్ళు నెత్తికెక్కి యెహోవా ఎవడందునేమో, ఒకవేళ నన్ను మరీ లేమిలో ఉంచితే నేను ఆకలిని దొంగతనం చేస్తానేమో. ప్రభువా, అట్లాగే ఎక్కువ వద్దు, తక్కువ వద్దు,
ఏ నాటికి ఆ ఆహారం నాకు దయచేయి, నీ కృపను పొందుకునేటట్లు ప్రతి దినం నీ కృప యొద్దకు నేను వచ్చేటట్లుగా నన్ను అలాగ చెయ్యయ్యా అన్నాడు దావీదు. అర్థమవుతుందా? ఎక్కువ ఇస్తే గర్వంతో కళ్ళు నెత్తి ఎక్కి ఎవడు అందనేమో. ఒకవేళ నువ్వు నాకు తక్కువ చేస్తే నేను ఆకలి ఉండలేక దొంగతనం చేసి నీకు అవమానం చేస్తానేమో. అట్లాగని తక్కువ అవ్వద్దు, ఎక్కువ అవ్వద్దు. నాకు ఏ నాటికి ఆహారం నాకు అట్లాగా అందునట్లుగా నేను ఎప్పుడు నీ కృపని వేడుకున్నట్లుగా నన్ను చెయ్యయ్యా అన్నాడు. అందుకే మనకు పరలోక ప్రార్థన నేర్పుతూ ప్రభు ఒక మాట పలుకుతాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయి. నేడే దయచేయి, ఒక నెల ముందు కాదు. నేడు మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడగమన్నాడు. అంటే ఎప్పటికప్పుడు దేవుని కృపని వేడుకోవాలి. ఒకవేళ కొండంత బంగారం ఇస్తాడు మనకి, ఇక మనకి దేవుడితో ఏం పని? కొండంత డబ్బు ఇస్తాడు, కోట్లు డబ్బు ఇస్తాడు అనుకో, దేవుడితో మనకేం పనిగా? డబ్బు ఉంది కాబట్టి ఏదైనా మనం చేయొచ్చు, మనమే చేద్దాం అనుకుంటాం, దేవుని సహాయం అడగం. ఒకవేళ మరి లేమిలో ఉంచితే ఆ తిండికి కూడా లేక ఆహారం కోసం దొంగతనం చేస్తామేమో. అందుకని అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఇశ్రాయేలులకు 40 సంవత్సరాల పాటు ఏర్పాటు చేసిన క్రమం తెలుసా? ప్రతిరోజు మంచు కురిసిద్ది పాళానికి చుట్టూ, పాళెంలో కాదు పాళానికి చుట్టూ వాళ్ళు ఉన్న లక్షల మంది గుడారాలు వేసుకొని ఒక పాళెం లాగా ఉంటే ఆ పాళెం చుట్టూ కూడా మంచు కురుస్తుంటది. ఆ మంచుతో పాటు తెల్లని గింజలు, కొత్తిమీర గింజలు వలె తెల్లగా ఉంటదట. ఆకాశం నుండి మంచుతో పాటు మన్నా కురిసిద్ది. వాళ్ళు ఎప్పుడు పోవాలి? వేకునే లేచి పోయి వాటిని కూర్చుకొని రావాలి. కొద్దిగా కుప్పలుగా ఉంటే వాటిని జాగ్రత్తగా మట్టి రాకుండా వాళ్ళు పాత్రలో మనిషికి ఒక సేరు చొప్పున 2 సేర్లు చొప్పున కూర్చుకొని రమ్మన్నాడు. మీ ఇంట్లో 4 ఉంటే 8 సేర్లు, 2 ఉంటే 4 సేర్లు కూర్చుకొని రమ్మన్నాడు. అది చాలు. ఒకసారి కుప్ప తెచ్చి పెట్టుకున్నా తెల్లారేసరికి పురుగులు అయిపోతాయి. తెల్లారేసరికి పురుగు, ఎవడు కూడా ఎక్కువ తెచ్చుకోవద్దు అన్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కువ తెచ్చుకొని కాసేపు రేపటి ఉంచుకున్నావని అనుకున్నావా, రేపటికి పురుగులు అయిపోద్ది, ఉండదు. అయితే ఈ రోజున ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని వాటిని దంచుకొని పిండి చేసి రొట్టెలు చేసుకొని తినాలి. ఎట్లుంటదంటే తీయగా ఉంటదిట, మధురముగా ఉంటది అన్నాడు. గోధుమ పిండి కూడా అట్లా ఉండదు, కానీ ఆ మన్నాతోటి చేసిన పిండి రొట్టెలు చేసుకొని తింటే అబ్బా తీయగా ఉంటదట. మధురాన్ని ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా. ఏ రోజుకు ఆ రోజు కూర్చుకునేటట్టు చేశాడు. మనకి కూడా అదే ఆశీర్వాదం. అసలు ఎక్కువ కొప్పించినా మనం గర్విస్తాం, లేం చేసినా మనం దొంగతనం చేస్తాం కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనం? మనల్ని పుట్టం ఈ శ్రమల కొలివిలో మనల్ని ఇబ్బంది పెడుతుంటే మనం అనుకుంటాం, ప్రభువా ఏందయ్యా ఈ శ్రమలో, నన్ను విడిచిపెట్టావా, నన్ను వదిలేసావా ప్రభువా, ఏమీ శ్రమ లేదు ప్రభు, తట్టుకోలేకపోతున్నా అనుకుంటున్నావేమో. ఈ శ్రమల్లో ఉంటేనే కాసేపు బాగున్నట్టుంటది, కాసేపు శ్రమల్లో ఉన్నట్టుంటది, కొంతకాలం బాగున్నట్టుంటది, కొంతకాలం శ్రమల్లో ఉన్నట్టుంటది. ఇట్లా ఉంటేనే నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ప్రభువా సహాయం చేయవా, ప్రభువా నన్ను ఆదుకోవా అంటుంటావు. లేకపోతే నన్ను విడిచిపెట్టిపోతావురా, ఆయనతో నాకేం పని అని విడిచిపెట్టిపోతావురా. అందుకనే నేను నిన్ను పుట్టమ వేస్తున్నాను. ఇది ఏమంటున్నాడు? నేను నిన్ను పుట్టమ వేసి తిని వెండిని వేసినట్టు కాదు, కానీ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. శ్రమల ద్వారా మనల్ని పిలుస్తున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. నా నిమిత్తమే, నా కోసమే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. వాస్తవానికి దేనికో తెలుసా? నా ప్రణాళిక కోసం, నా ప్రణాళిక నెరవేరడం కోసం, నా నిమిత్తమే నిన్ను అలా చేస్తున్నాను అన్నాడు. అర్థమవుతుందా? అంతా ఆయన ప్రణాళికలో భాగం. నువ్వు శ్రమలు పడుతున్నావంటే ఆయన ప్రణాళికలో భాగం. చూస్తూ నిన్ను అవమానపరచడు, నిన్ను చూస్తూ ఇక అంతే చంపేయడు, ఆ శ్రమల్లోనే అప్పచెప్పి చంపేయడు. కొద్ది కాలమే ఉంటాయి శ్రమలు, నువ్వు ఓర్చుకోవాలి. కొద్దిగా ఓపిక పట్టు. ఇవాళ కొద్ది కష్టం వచ్చింది, ఇవాళ డబ్బులు లేవు ప్రభువా, ఇవాళ ఏం ప్రభు డబ్బులు లేవు అసలు, అయ్యా రేపటికైనా డబ్బులు దయచే ప్రభువా, నాకు కొద్దిగా అవసరాలు ఉన్నాయి, డబ్బులు దయచే ప్రభు. ఈ రాత్రి నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తెల్లదరిగా డబ్బులు పంపిస్తాడు. హల్లెలూయా. అదే ఒకసారి 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకో, ప్రార్థన చేస్తావు, ఇక ఇంకేం పని? దేవుడిని అడగాల్సిన పని ఏముంది కదా, బ్రష్లు అయిపోతాం.
హల్లెలూయా. ఎట్లాగా? ఇబ్బంది కొలిమిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరీక్షిస్తూ శ్రమల కొలిమిలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే ఇంకొక మాట, ఎవరిని పిలిచాడు? అసలు ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు మరి చెప్పండి. ఇటీవల కూడా చెప్పుకున్నాం మనం. ఇటీవల గట్టిగా ఒక 2-3 వారాల క్రితం కూడా చెప్పుకున్నాం. ఎవరిని పిలిచాడు? మీ టాలెంట్ ఇక్కడ కనపడింది. రైట్. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి చూద్దాం. 27 నుంచి 29 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రోళ్ళని దేవుడు పిలుచుకున్నాడట, ఏర్పరచుకున్నాడట. ఇప్పుడు మనలో ఒకవేళ నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని నువ్వు అనుకుంటే ఈ పాటికి రక్షణకు వచ్చి ఉండేవాడు కాదు. నాది ఏముందిలే ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను బలహీనుని ప్రభువా, నేను అల్పుణ్ణి ప్రభువా అనుకున్నావు కాబట్టి దేవుని రక్షణకు వచ్చావు నువ్వు. అవునా కదా? నీ స్థితి ఏదో నువ్వు గ్రహించావు. ఇక గొప్పవాడు, మేము గొప్పవాళ్ళం, మాకేం డబ్బు ఉంది, మాకేమి మేడ మిద్దెలు ఉన్నాయి, మాకేమి ఆస్తులు ఉన్నాయి, మాకు పదవి ఉంది, మాకేమి హోదా ఉంది అని అనుకుంటున్న వాళ్ళు ఇలా రక్షణకు రాలా. లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి వెర్రి వాడిని ఏర్పరచుకున్నాడట. ఇంకా కింద అంటాడు చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరెవరు నేర్పరచుకున్నాడు? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఒకటి. రెండవది బలహీనులను ఏర్పరచుకున్నాడు. మూడవది ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని ఏర్పరచుకున్నాడట. నీచులను ఏర్పరచుకున్నాడు ప్రభు. అంటే గొప్ప గొప్ప వాళ్ళని ఎంచుకోవాలా. అబ్బా వీడికి చాలా డబ్బు ఉంది, అబ్బా వీడికి చాలా అందం ఉంది, అబ్బా వీడికి చాలా బలం ఉంది, వీడైతే పనికి వస్తాడని ఆయన వాళ్ళని పిలుచుకోవాలా. ప్రభువా నా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర బలం లేదు, డబ్బు లేదు, అందము లేదు, జ్ఞానము లేదు, ఏమీ లేదు ప్రభు, నీ వ్యర్థుడు ప్రభు అన్నవాడిని పిలుచుకున్నాడు ఆయన. ఇంకా అంటారు చూడు, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా చివరికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులను, బలహీనులను, వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నాడట. ఎవరిని ఏర్పరచుకున్నాడు ఇప్పుడు చెప్పండి? మంచి వాడినే, జ్ఞానుల్నే, బలవంతుల్నే, ఆస్తులుండవాడినే, ఎవరిని కాదు. వాళ్ళనైతే వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళ గర్వాన్ని బట్టి వాళ్ళకి దేవుడు అవసరం లేదు. వాళ్ళు నరకానికి రెడీగా ఉంటారు. కానీ మనము, ప్రభువా నేను బుద్ధిహీనుండయ్యా, నేను జ్ఞానం లేనుండి ప్రభువా, తెలిసి నేను ఎంత పాపం చేశాను ఆయన, బుద్ధి ఉంటే చేస్తాను అట్లాంటి పాపం కదా, తెలియక చేశానయ్యా క్షమించువా, నాకు తెలియట్లేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, నేను బలహీనుండయ్యా, నేను నీచుండయ్యా, నేను అసలు ఎందుకు కొరగాని వాడిని ప్రభువా అని ఎవరైతే అనుకుంటారో వాడిని పిలిచాడు. హల్లెలూయా. వీళ్ళైతే నాకు పనికి వస్తారని. ఎందుకంటే ఇదిగో ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి, వీటిలో ఇంకా నీళ్లు పోస్తా ఏమైంది? పొర్లిపోతాయిగా, వేస్టేగా. అదే ఇప్పుడు ఖాళీ అయింది, ఏం లేదు ఇందులో, ఖాళీ అయింది. ఇప్పుడు పోయొచ్చా లేదా నీళ్లు? అవును కదా. అలాగున ఎందుకో పనికిరాని మనలను తన ఆత్మచేత నింపటానికి, తన రక్షణ ఇవ్వడానికి, తన జ్ఞానంతో నింపటానికి, తనకున్నది ఏదో మనకి ఇవ్వటానికి, దీంట్లో పోయటానికి మనల్ని ఖాళీగా ఉన్న మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అది వెర్రి వారిని, బుద్ధిహీనులను, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఎంచుకున్నాడంటే ఖాళీగా, అసలు మనది ఏం లేదు. ఇక ఎందుకు పనికిరాని వాళ్ళం.
అందుకు ఇదిగో ఇలాంటి వాడు అయితే నా జ్ఞానం ఇవ్వడానికి ఉపయోగపడతా. అదే ఎవడికి వాడు నేను చాలా జ్ఞానవంతుడు అనుకున్నవాడు ఇక దేవుని జ్ఞానాన్ని లెక్క చేయడు వాడు. అర్థమైందా? అందుకు మనల్ని ఎంచుకున్నాడు. ఎందుకు పనికిరాని మనలను ఆయన ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఎంతమంది, ఎన్ని రకాల వాళ్ళని? వెర్రి వాళ్ళని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఇకపోతే ఎందుకు ఏర్పరచుకున్నాడు అసలు ఇదంతా? ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని? ఇప్పుడు 3 అంశాలు దాటి వచ్చాం మనం. దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? ఒకటి, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఒకటి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అదేనా? ఎవరిని అనేది ఒకటి అయిపోయింది. ఎలా ఏర్పరచుకున్నాడు అనేది అర్థమైపోయింది. ఇంకొకటి, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అనేది ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని చూద్దామా? రండి. 2వ తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనిక పత్రిక, తెస్సలోనికయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. రక్షణ పొందడానికి అసలు మూలాధారం ఇక్కడ భలే ఇస్తాడు మాట. చూడు, 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేను. దేనికి అంటే రక్షణ పొందడానికి ఏర్పరచుకున్నాడట. ఈ రక్షణ ఎలా వచ్చింది? ఆత్మచేత నింపబడుట వలనను, మరియు మనము సత్యమును అంగీకరించుట వలన. మనము రక్షణ పొందటం అంటే నమ్మి బాప్తిజం పొందటం అంటే అది ఒక్కటే కార్యక్రమమే కాదు. మనం ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి సత్యంలోకి వస్తామో, నిజవాక్యంలోనికి వస్తామో, సత్య ఆరాధనలోకి వస్తామో, అప్పుడు మనం రక్షింపబడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో అందరూ బాప్తిజం పొందారు. సరే, కొంతమంది చిలకరింపు బాప్తిజం పొందుతున్నారు, వాళ్ళ సంగతి తీసేయి. కొంతమంది ముంచుడు బాప్తిజం పొందారుగా, ఇది కరెక్టే అనుకుంటున్నాంగా. ముంచుడు బాప్తిజం పొందిన వాళ్ళు కూడా అబద్ధ బోధలో ఉన్నారు. యేసుక్రీస్తు ఇప్పుడేం అద్భుతాలు చేయట్లా, స్వస్థతలు చేయట్లా, ఆశ్చర్యకార్యాలు చేయట్లా, అవి ఎప్పుడో ఆగిపోయినని చెప్పుకుంటున్న సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడే లేడు అని చెప్పుకుంటున్న సంఘాలు ఉన్నాయా లేవా? తెలియదయ్యే, తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడే లేడు అసలు. పరిశుద్ధాత్మ అంతా ఒక బోటకం, కృపావరాలు లేవు, ఆగిపోయినాయి. ఏంది? కృపావరాలు ఆగిపోయినాయి, స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి, ఇప్పుడు లేవు, ఇప్పుడు జరగవు అని చెప్పుకుంటున్న సంఘాలు ఉన్నాయి. వాళ్ళు అబద్ధంలో ఉన్నారు. వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు చూడటానికి దేవుని పిల్లలుగా ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించట్లా. వాళ్ళు తిమోతి పత్రికలో చెప్పినట్లుగా దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళుగా ఉన్నారు. అంటే వాళ్ళకి దేవుని శక్తి మీద నమ్మకం లేదు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంటే, లేదు ఆయన కార్యాలు ఎప్పుడు ఆగిపోయింది, పౌరు కాలంలోనే ఆగిపోయింది, ఇప్పుడైతే అద్భుతాలు జరగట్లేదని చెప్పుకున్నారు. అబద్ధంలో ఉన్నాడు వాడు. ఇప్పుడు వాడికి సత్యంలో రాట్లా, చెప్తున్నా కూడా రాట్లా. వాళ్ళు పరలోకానికి వస్తారా? ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మరియు మీరు సత్యము నమ్ముట వలన మీరు రక్షింపబడతారు. అర్థమైందా? సత్యంలోనికి వచ్చిన వాడే. అందుకే అంటాడు, సత్య సంబంధి అయిన వాడు నా వాడగను. సత్యంలోకి వచ్చిన వాడే నా వాడవుతాడు అని ప్రభు చెప్పాడు యేసుక్రీస్తు. సత్య సంబంధి అయిన వాడు నా వాడగను. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, నేనే సత్యము అన్నాడు. నా వెనక వచ్చువాడు అనగా పరిశుద్ధాత్ముడు సత్యము నుండి సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. అంటే ఇంకా అనేక విషయాలు మీకు తెలియపరుస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మీకు అనేక విషయాలు తెలియపరుస్తాడు అన్నాడు ప్రభు కదా. ఎందుకు ప్రభు సత్యం అంటావు అంటే, అసలు ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేసేది అన్నాడు గలతీ పత్రికను. అసలు ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేసేది. సత్యంలో లేకపోతే మీరు ఇంకా బందీగానే ఉన్నారు.
నమ్మి బాప్తిసం పొందగల సరికాదు, సత్యవాక్యంలోనికి రానివాడు వాడు ఇంకా బంధింపబడే ఉన్నాడు. సత్యంలోనికి వచ్చిన వాడే ఇక్కడ అంటాడు చూడు, ఆత్మ చేత పరిశుద్ధపరచబడుటకును మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడు. రక్షణ పొందటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఒకటి ఓకే, ఆ రక్షణ ఎలాగనేది 2 మాటల్లో తేల్చేశాడు. ఆత్మ చేత పరిశుద్ధపరచబడుట ద్వారా మరియు సత్యమును అంగీకరించుట ద్వారా మనం రక్షింపబడతాం. ఆ రక్షణ ద్వారా రక్షణ ఇవ్వడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఓకే, రెండవదిగా చూడండి, కీర్తన గ్రంథము 135వ అధ్యాయం, కీర్తన గ్రంథము 135వ అధ్యాయంలో చెప్తాడు, నా పని కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. 135:4 చూడు, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను. తన కొరకు, ఆయన పని కోసం, ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. మనం పుట్టి మనమేదో సంపాదించుకొని ఊరేగి పోవాలని కాదు. అసలు మనం పుట్టించిన ప్రణాళిక ఏంటంటే ఆయనకి మనం ఉపయోగపడాలి. ఆయన ప్రణాళికలో భాగం మనం. ఆయన చెప్పినట్టు నడవాలి. ఆయన పని మనం చేయాలి. తన పని కొరకు ఆయన కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడు ఇంకా చదువు, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొనెను. స్వకీయ ధనముగా అంటే మనమట యెహోవా ధనమట, మనం దేవుని ధనమంట. ఆయన మనల్ని చూసి ఇదిగో నా సొత్తు, ఇదిగో నా సొమ్ము అని మనల్ని చూపిస్తాడట. మనమే ఆయన ధనం. అర్థమవుతుందా? అవును కదా. మన ధనం ఏందంటే, నా ఆస్తి నా పిల్లలేనండి అంటారు చూడు. నా ఆస్తి నా పిల్లలేనండి అంటారే, అట్లాగా ఆయన కూడా అంటాడు, ఇదిగో ఈ నా పిల్లలే నా ఆస్తి. స్వకీయ ధనము మనం ఆయనకి, ఆయన కోసం, ఆయన పని కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. మనమేదో ఊరేగాలని ఏడేదో మనం సంపాదించుకొని కూడగట్టుకొని కుప్పలేసుకొని తర్వాత తరం వాళ్ళకి ఇచ్చిపోవాలని అది కాదు ఆయన ప్రణాళిక. మనం ఆయనకు ఉపయోగపడాలి. ఆయన పనిలో మనం భాగస్థులం అవ్వాలి. ఆయన పని కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన కోసం ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశ కాండం ముందుకు రండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 37వ వచనం. నేను టకటక చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 37. ఆయన నీ పితరులను ప్రేమించను గనుక, అదిగో మీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. మన పితరులను ప్రేమించాడు కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన పితరులు అంటే దావీదు పలుకుతాడు. దావీదు, దేవా నా ప్రభువా, నీ సేవకురాలి కుమారుడను నేను, నీ సేవకురాలి కుమారుని గనక నన్ను ఏర్పరచుకున్నావు అంటాడు. ఎక్కడ? కీర్తన గ్రంథంలో. నీ సేవకురాలిని బట్టి నన్ను ఏర్పరచుకున్నావు అంటే తన తల్లి మంచి భక్తి పర్వాలి. యెషయికి ఒక భార్య కాదు, ఏమో 2వ భార్య 3వ భార్య గాని. అయితే ఈ 2వ భార్య కొడుకు దావీదు, మొదటి భార్య పిల్లలేమో 7. అందుకే యెషయి కుమారులు 7 అంటాడు ఒకసాట, మరొక సాట యెషయి కుమారులు 8 మంది అంటాడు. ఎవరు? ఈ ప్రవక్త వెళ్ళి అభిషేకించే సమయంలో నాకున్న 7 కొడుకులు వచ్చారు కదయ్యా, ఇంకెవరు అంటాడు యెషయా. కాదు ఇంకెవరో ఉన్నాడు, దేవుడు వీళ్ళని ఎవరిని ఏర్పరచుకోలేదు అంటాడు ప్రవక్త. అయితే కడసారి వాడు ఒకడు ఉన్నాడు, ఎందుకు పనికిరానివాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడు పిలవమంటావా ఏంది అన్నాడు. అతను ఎవరో పిలు అన్నాడు ప్రవక్త. అతను పిలుస్తుండగానే, అతను వస్తుండగానే ఇదిగో అప్పుడు దేవుడు పలుకుతున్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకున్నావా నా ప్రియుడు అతనే, పోయి అతని మీద నూనె పోసి అభిషేకించు అన్నాడు. నాకు అతి సుందరుడు దావీదు అన్నాడు. అప్పుడు అవుతున్నా దావీదు రాంగల ప్రవక్త అందరూ కొమ్ములో ఉన్న నూనె పోసి అభిషేకం చేశాడు ఇశ్రాయేలు మీద రాజుగా. అదేంది
అసలు నా పెద్ద కొడుకులు అందరూ 7 కొడుకులు సైన్యంలో ఆరితేరిన యుద్ధ విద్యలు నేర్చిన వాళ్ళు. వాళ్ళని కాకుండా ఆడో గొర్రెలు కాసుకుంటా చాట్లమ్మటి అడవులమ్మటి తిరిగేవాడు వాడిని ఎన్నుకోవటం ఏందని యెషయా ఆశ్చర్యపోయాడు. కానీ అప్పుడు దేవుడు అంటాడు, మీరు మనుషుల్లో పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా అంతరంగాన్ని చూసేవాడు అన్నాడు. అక్కడ దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. ఏముందంట దావీదులో అంతరంగంలో అంటే దావీదు హృదయం నిండా దేవునికి కృతజ్ఞత ఉన్నది, స్తుతులు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి. మందనంతా పచ్చిక బయలులో దోలి ఒక చెట్టు కింద కూర్చుంటాడు, సితార వాయించుకుంటా దేవుని స్తుతిస్తూ మహింపలుతూ కీర్తిస్తూ ఉంటాడు. పొగులంతా గొర్రెలను చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా వస్తుందేమో అయ్యాడు పెడతాడు, పోయి ఆ తోడేళ్ళు సింహాలు ఏమైనా వస్తే వాటిని తరుగుతాడు, మందను కాపాడుకుంటాడు. మళ్ళా పచ్చిక బయలులో క్షేమకరమైన ప్రదేశంలో వదిలిపెడతాడు. అవి మేస్తా ఉంటే ఒక చెట్టు కింద చూసుకొని నీడ కూర్చొని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటాడు. అబాబాబాబా దేవుడైతే దావీదును దాటి పోలేకపోయేవాడు. బా దావీదు ఇంతకైతే కీర్తిస్తున్నావు నన్ను, బా నేను అంత ఇష్టమైపోయాను నీకు. తెగ పాటలు పాడేవాడు దావీదు. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేవాడు ఖాళీ దొరికితే. అందుకే దేవుడు అన్నాడు, మీరైతే మనుషుల పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని చూసేవాడు. కాబట్టే దావీదుని ఏర్పరచుకున్నాడు కదా. ఎందుకని దావీదుని లెక్కలో వేయలేదు అంటే ఆయన ఇంకొక భార్య కుమారుడు, ఆమె అయితే మంచి భక్తిపరురాలు, నీ సేవకురాలి కుమారుడని నేను అన్నాడు. ఎన్నో అధ్యాయం చెప్పు? 116వ కీర్తనలో 16వ వచనంలో అంటాడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. అంటే ఆయన తల్లిని బట్టి దావీదు ఇష్టుడైపోయాడు. తల్లి అంత మొరపెట్టిందో తన కొడుకు కోసం, ప్రభువా ఇదిగో నాయన నా యజమానుడికి నా భర్తకి మొత్తం 8 మంది, కానీ నా భర్త నా కడుపును పుట్టిన నా కొడుకుని అంతగా లెక్క చేయట్లేదు. మొట్టమొదట పుట్టిన 7 ఘనంగా ఎంచుతున్నాడు. నా కొడుకు ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు. కన్న కొడుకు కదా మరి 8వ వాడు, 2వ భార్య అయినా కానీ మరి తన కడుపును పుట్టినోడేగా. కానీ యెషయా కూడా లెక్కలో పెట్టల దావీదుని. ఆమె యొక్క ప్రార్థనను బట్టి దావీదు ఆ విధంగా దేవునితో పెనవేసుకున్నాడు. ఎప్పుడు కీర్తిస్తూ మహింపరుస్తూ తన హృదయం పెద్ద సింహాసనమే వేసాడు దేవునికి. అందుకే దేవునికి ఇష్టుడైపోయాడు దావీదు, ఇష్టుడయ్యాడు. ఇప్పుడు ఈ దావీదుని ఏర్పరచుకోవడానికి కారణం వాళ్ళ అమ్మ ప్రార్థన. అందుకనే ఇక్కడ అంటాడు, మీ పితరులను ఆయన ప్రేమించును గనక వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు కదా. మన పక్షంగా మన కంటే ముందోళ్ళు ఎవరు ప్రార్థన చేశారో, మన తాత ముత్తాతలు ఎవరు భక్తిపరులు ఉన్నారో, ఎవరు అంటే అందరి జీవితాల్లో ఇది నెరవేరదు, కానీ కొంతమందిలోనైనా నెరవేరుతుంది ఈ మాట. నిజంగా మా ఇంట్లో అయితే మా అమ్మ, మా నాన్న, మేము, మా పిల్లలు, మా తోడబుట్టిన వాళ్ళు ఎవరు కూడా చర్చికి పోయిన బాప్తి కాదు. నేనంటే ఏదో చిన్నప్పుడు బిట్టుగాడు లాగా జెస్సిగాడు లాగా ఉన్నప్పుడు, ఆ చిన్నుగాడు లాగా ఉన్నప్పుడు నేను ఏదో కొద్దిగా చర్చికి ఎక్కడ పూటమైతే అక్కడ పోయి కూర్చునేవాడిని, కాసేపు కూర్చొని వినేవాడిని, కొంత నిద్రపోయేవాడిని ఆడే. తర్వాత నన్ను మా నాన్న మోసుకొని వచ్చేవాడు. నైట్ పూట జరుగుతుంటే గృహకోడికలు అక్కడ కూటమి ఏదో తెలియదు, ఎందుకు మయ్యి పెడతారు సంబరం అదే పిల్లలకి. ఆడపోయి కూర్చునేవాడిని, నిద్రపోయేవాడిని. తర్వాత మా నాన్న భుజాన్ని వేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అది పరిస్థితి. కానీ నా మంచితనాన్ని బట్టి నేను వచ్చానా? కాదు. మా అమ్మ మా నాన్న చర్చికి పోయి మా కోసం మొరపెట్టారా? కాదు. మరి ఎందుకు వచ్చాను అంటే మా పక్షంగా ఒక ఆమె మాత్రం, మా మేనత్త మాత్రం చాలా సార్లు నేను చూసా. మేము మా మేనత్తోడు ఊరు పోయినప్పుడు మేము అక్కడ పడుకొని నిద్రపోతుంటే అందరం మా పిల్లలందరూ వరుసను కింద పడుకొని నిద్రపోతుంటే ఆమె మా తలల దగ్గర, మా కాళ్ళ కాడ మోకరించి ప్రార్థన చేస్తుండేది. మేము నిద్రపోతున్నాం, రేపు నిద్రపోకుండా ప్రార్థన చేసేది. ఏందేమో పిచ్చో ఏంది నిద్రపోకుండా మత్త అయింది, నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంది. అర్ధరాత్రి పూట కూడా లేచి చూసి ఏంది మత్త ఇంకా మోకరించే ఉంది, ప్రార్థన చేస్తుంది.
మాకు తెలిసేది కాదు అప్పుడు విలువ. కానీ ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత ఆ ప్రార్థన విలువ తెలిసింది. మేము రక్షణ పొందామంటే, మా కుటుంబంలో ముగ్గురు అనందమును సేవకులం కాగలిగామంటే, ఇదిగో నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఆమె యొక్క ప్రార్థన, మా మేనత్త ప్రార్థన. హల్లెలూయా. మా పితరులను బట్టి, మన పితరులను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన ఉంది, నువ్వు నేను రక్షింపబడటానికి. అవునే కదా. మరొకటి ఎందుకు పిలుచుకున్నాడు అంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 7:6 ఇందాక చదువుకున్నాం కదా, స్వకీయ ధనముగా మనల్ని ఏర్పరచుకున్నాడని. ఇక్కడ అంటాడు స్వకీయ జనముగా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా అదిగో నిన్ను తనకు స్వకీయ జనముగా, అంటే దేవుని జనము అన్నట్లుగా అనుకునేటట్లుగా నిన్ను ఏర్పరచుకున్నాడు. అంటే మనమట దేవుని ప్రజలమట. అందుకే అంటాడు, నీవు యెహోవా నామమున పిలువబడుట చూసి నీకు అనేకులు భయపడుదురు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. దీవెనలో చెప్తాం కదా, నువ్వు పొలంలో దీవింపబడదువు, పట్టణంలో దీవింపబడదువు, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, మేకల మందలు అన్ని దీవింపబడును. నువ్వు నీ పిండి పిసుకు తొట్టియు, నీ 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 గర్భఫలమును దీవింపబడును అని చెప్పుకుంటాం కదా. అక్కడ అంటాడు, నీవు యెహోవా నామమున పిలువబడుట చూచి జనులు నీకు భయపడుదురు. అమ్మో, ఆయన మామూలుడు కాదు, ఆయన దేవుని బిడ్డ, ఆయన దైవజనుడు, ఆయన దేవుని బిడ్డ, ఆ దేవునికి ఇష్టడుగా ఉన్నాం, ఆయనతో మనం పెట్టుకోకూడదు అని భయపడతారట. అర్థమైందా? యెహోవా నామమును నువ్వు పిలువబడతావు. ఎందుకు అంటే నువ్వు ఆయనకి స్వకీయంగా జనము, ఆయన జనము నువ్వు. అలాగున ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6లో చెప్పినట్లుగా స్వకీయ జనముగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం దేవుని ప్రజలము అని పిలువబడటానికి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంతవరకు అర్థమవుతుంది ఏమో తెలియదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు అక్కడ చెప్తాడు, పరిచర్య చేయుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం చూడమ్మా. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాను గనక మీరు అశ్రద్ధ చేయకుడే. మీరట దేవుని సన్నిధిలో ధూపం వేయాలంట. ధూపం అంటే ప్రార్థన చేయడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడట. ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలట. ధూపము వేయుటకును, ఆయన సన్నిధిలో నిలుచుటకును నేను ఎప్పుడు యెహోవా సన్నిధికి వెళ్ళుదునా అని నా ప్రాణము తృష్ణ కొనుచున్నదని దావీదు పలికాడు. అంటే ఎక్కువ నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశట దావీదుకి. ఏం నాయనా, బంగారం సింహాసనం ఉందిగా, అది తృప్తి ఇవ్వలేదా? బంగారం పోయినంత బంగారం ఉందిగా, కావలసిన ఆహారం ఉందిగా, కావలసిన వస్త్రాలు ఉండేగా, అవి తృప్తి ఇవ్వట్లేదు. అబ్బే అవన్నీ వేస్ట్. బంగారపు సింహాసనము, బంగారపు కిరీటము, బంగారపు కవచాలు ఇవన్నీ వేస్ట్. నా సన్నిధిలో, నా దేవుని సన్నిధిలోనే నాకు సంతోషం కలదు. అందుకే అంటాడు, నేను నా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదునా అని నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అన్నాడు. ఆయన సన్నిధిలో నిలబడాలని దావీదుకి ఎంత ఇష్టమో. ఇలా అమ్మ దేవుని సన్నిధికి రోజుకు ఒకసారి అన్న రండి, కనీసం వారంలో 2 సార్లు అన్న దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో ఇక్కడ ఒక చాప ఉంటుంది, ఆ చాప వేసుకొని మోకరించి కనీసం ఒక అరగంట ప్రార్థన చేసి వెళ్ళండి అమ్మా అని చెప్తే ఛార్జీలు అయిపోతాయి కదా. రాను పోను ఎంత 20 రూపాయలు, వారంలో 2-3 సార్లు వస్తే ఎంత 60-70 రూపాయలు అయిపోతాయి అనవసరంగా అని మనం ఆలోచిస్తున్నాం. కానీ నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి నీ మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని దీవించడా దేవుడు? ఆశీర్వదించడా? నీ కష్టాన్ని ఆశీర్వదించడా? నీ కష్టాజితాన్ని ఆశీర్వదించడా? ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలట. ఆయన సన్నిధిలో నువ్వు ధూపం వేయాలంట, అంటే అనగా ప్రార్థన చేయాలట.
పరిచర్య చేయాలంట. కొంతమంది పరిచర్య చేయడానికి తప్పించుకొని పోతుంటారు. అబ్బే నాది కాదులే, నాకెందుకు ఆ శాఖ, నా ఇంట్లోదే నాకు సరిపోతుంది, అబ్బే అది వాడు చూసుకుంటారులే అని తప్పించుకొని పోతుంటారు పరిచర్య అంటే. కానీ నువ్వు ఇచ్చే ధనము, నువ్వు ఇచ్చే కానుక ఎంతన్నా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీ శరీరం అలిసిపోయినప్పుడు కదా నీకు అసలు మెండైన దీవెన. నేను నీకు పరిచర్యలో చెమటలు పట్టినప్పుడు కదా అసలు దేవుడు నిన్ను ఆశీర్వదించేది. మనుషులైతే అబ్బే ఏంది నీ దగ్గర చెమట వాసన వస్తుంది అంటే నేను పరిచర్య చేసి వస్తున్నానులే అని అంటావు. మనుషులకైతే ఆ చెమట కంపు ఇంపుగా ఉంటుందేమో, కానీ ఆ చెమట కంపే దేవుని సన్నిధిలో నువ్వు కష్టపడి చెమట పోస్తే ఆ చెమట కంపే దేవునికి ఎంత ఇష్టంగా ఉంటుంది అనుకున్నా, ఎంత ఇష్టంగా ఉంటుంది అనుకున్నా. అది మనుషులకైతే కంపులాగా ఉంటది, కానీ దేవునికైతే ఇంపైన సువాసనగా ఉంటది నీ శరీరం. కలెక్టర్ సైతం కారు వేసుకుని వచ్చి ఆడ కారు పక్కన పెట్టి తనకు ఆ టక్కు తీసేసి ఆ షూ ఈడ్చేసి ఆడ పెట్టి చెప్పులు పరిచర్యలో నిలబడతాడు. వచ్చే వాళ్ళందరూ చెప్పులు పట్టుకొని ఆ ర్యాకులో పెట్టడానికి. చెప్పులు పరిచర్య ఏం కర్మ ఆయనకి, కలెక్టర్ కదా. కలెక్టర్ అంటే జిల్లా మొత్తం భయపడింది, ఏం కొదవా. కానీ నేను కలెక్టర్ అయితే అవ్వచ్చు, ఎంత కలెక్టర్ అయినా తల్లికి కొడుకే అన్నట్లుగా, తల్లికి కొడుకేగా అరే అనే పిలిచిద్ది, అవునా కదా. కలెక్టర్ గారు అంటదా తల్లి కూడా, అన్నది కదా అరే అంటది. బయట కలెక్టర్ కానీ ఇంట్లో కొడుకు, అవును కదా. అలాగనే నేను కలెక్టర్ అయినా ఆయన ముందు నేను దాసుడిని అనే వినయంతో ఆయన వచ్చి కారు పక్కన పెట్టేసి తన కుటుంబము తలా ఒక పరిచర్యలో ఉంటారు, ఈయనైతే చెప్పులు పరిచర్యలో ఉంటారు. చెప్పులు తీసుకొని అందరు చెప్పులు తీసుకొని చేతులతో పట్టుకొని ర్యాకులో పెడుతుంటాడు కదా. పరిచర్య చేయటానికి ముందుకు రావాలి. ఆయనకి ఏం కుదవయ్యి కాదు, కానీ ఆ దేవుని ఆశీర్వాదం ఆ లెక్క వేరు. ఒకవేళ భౌతికంగా నాకు పదవి ఉండొచ్చు, నాకు డబ్బు ఉండొచ్చు, కానీ ఆశీర్వాదం ఏది? దీవెన వేరు, ఆశీర్వాదం వేరు అని చెప్పా నేను. అర్థమవుతుందా? దీవెనేమో భౌతిక సంబంధంగా ఉంటుంది, ఆయన దీవింపబడ్డాడు కలెక్టర్, కానీ ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన తను తగ్గించుకొని వచ్చి చెప్పులు పరిచర్యలో ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వాదం పొందాలని. హల్లెలూయా. దేవుని పిల్లారా, మనము పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో ధూపం వేయడానికి అనగా ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో ఎక్కువ కాలం గడపాలని మనల్ని ఏర్పరచుకున్నాడట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతవరకు అర్థమవుతుంది ఏమో. అందులో భాగం సేవకులు కూడా కదా. ఇంకా కింద ప్రత్యేకంగా ఇంకా చెప్తాడు చూడు, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయానికి రా. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం. అక్కడ అంటాడు, నన్ను సేవించుటకు సేవకుల గురించి చెప్తూ 21వ అధ్యాయము 5వ వచనం చూడు. అప్పుడు అదిగో యాజకులు అంటే సేవకులు దైవజనులు. అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరకు రావలెను, యెహోవాను సేవించి అదిగో యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను. దేనికి ఏర్పరచుకున్నాడు? సేవకుల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇదిగో దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించడానికి ఎవరైనా జనులు వస్తే వాళ్ళని ప్రభువా వీళ్ళని ఆశీర్వదించయ్యా అని దీవించడానికి సేవకులను ఏర్పాటు చేసుకున్నాడట. లేవీలు అంటే సేవకులు, యాజకులు. వాడు అర్థమవుతుందా? లేవీలు అంటే తెలుసు కదా, వాళ్ళకి స్వాస్థ్యం లేదు. దేవుని సన్నిధి, దేవుని మందిరమే స్వాస్థ్యము. వాళ్ళకి స్వాస్థ్యం ఇలా 11 గోత్రాల వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చేసాడు, కానీ ఆ కనాను ప్రాంతంతో వాళ్ళు నూరు పట్టుకొని కొలతలు కొలుచుకొని పంచుకున్నారు, కానీ లేవీలకు మాత్రం స్వాస్థ్యం ఇలా. ఎందుకు ప్రభు వాళ్ళకి ఇవ్వలేదంటే వాళ్ళ స్వాస్థ్యం నేనే అన్నాడు. దేవుడే మా స్వాస్థ్యం. సేవకుల స్వాస్థ్యం ఏంటంటే దేవుడే. దేవుడు పంపిస్తే, జనాన్ని పంపిస్తే మేము బ్రతుకుతాం, లేకపోతే ఆయన కోసం చస్తాం. సేవకుడు యొక్క తీర్మానం అది. సేవ అంటే సావు అన్నారు పెద్దలు. సేవ అంటే సావుకు తెగబడి వచ్చినవాడే సేవకుడు, నిజమైన సేవకుడు. ఆయన సన్నిధిలో సేవకుల గురించి చెప్తున్నాడు. మీరు నా సన్నిధిలో నన్ను సేవించుటకును, జనులు మీ దగ్గరకు వస్తే వాళ్ళని దీవించుటకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నానన్నాడు. కరెక్టేనా? సేవకుడైన వాడు ఏం చేస్తాడు? నీ తప్పులు ఎన్నన్నా ఉండని,
మీరు నాకే అపకారం చేయని, నన్నే అవమానపరచని, మీరు నన్నే దూషించని, నా మీద సారీలు చెప్పుకొని గుంపులు గుంపులుగా కూడి, దావీదు అంటాడు, దేవా నా శత్రువులు గుంపులుగా కూడి నా మీద నిందలు వేస్తున్నారు, నన్ను నశింపు చేయాలని, నన్ను నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారు అన్నాడు. అలాగనే దైవజనుల మీద గుంపులు గుంపులుగా కూడుకొని సాడీలు చెప్పుకొని, నిందలు మాట్లాడుకొని, అవమానం పరచని, దూషణం పలకని, కానీ దైవజనుడి కిందకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువా వీళ్ళని దీవించవా, వీళ్ళని ఆశీర్వదించవా అని చేయటమే ఆయన పని. దేనికి ఏర్పాటు చూసుకున్నాడు? సేవకుల్ని ఆయన సన్నిధిలో దేవుణ్ణి సేవించుటకు మరియు వచ్చిన జనాంగాన్ని దీవించుటకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అందరి గురించి వచ్చిందా? అందరి గురించి వచ్చింది. సేవకుల గురించి వచ్చింది, విశ్వాసుల గురించి వచ్చింది కదా. చివరిగా సంఘము సంపూర్ణత చెందినట్లు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, సంఘము సంపూర్ణత చెందినట్లు చూడండి 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, క్రీస్తు శరీరం అంటే సంఘమే, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. 5 రకాలుగా ఆయన తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికయ్యా ఇంతమంది ఇన్ని రకాలు ఎందుకు అంటే, సువార్త చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రవచించేవాళ్ళు ఉంటారు, కాపరులు ఉంటారు, బోధకులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా ఎందుకంటే సంఘము సంపూర్ణత పొందినట్లుగా, సంఘమంతా సంపూర్ణతలోకి రావాలట. ఎక్కడేసిన గొంగళ అక్కడే చిన్నపిల్లలా ఉండమని కాదు, వీళ్ళందరూ సంపూర్ణతలోకి రావాలని సేవకులను నియమించుకున్నాడట. ఇన్ని రకాల సేవకులను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? నేను ఫస్ట్ నుంచి అడగట్లేదు కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? రక్షణ ఇవ్వడానికి, రక్షించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పని కొరకు, ఆయన తన పని కొరకు, తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మన పితరులను ప్రేమించాడు కాబట్టి మన పితరులను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆయన మనమట ఆయనకి స్వకీయ ధనముగా ఉండుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, స్వకీయ జనముగా ఉండుటకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి, అంటే జీవించడానికి, పరిచర్య చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆయన్ని సేవించటానికి, వచ్చిన ప్రజలను దీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు సంఘము సంపూర్ణత చెందినట్లుగా 5 రకాలుగా సేవకుల్ని డివైడ్ చేసి మరి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘమంతా సంపూర్ణత చెందాలి. అందరూ ఇవాళ పసిపిల్లలుగా ఉండొచ్చు, ఎదుగు బదుగు లేకుండా ఉండొచ్చు, ఇంకా చీటికి మాటికి పాపన పడుతూ ఉండొచ్చు, ఇంకా దోగాడుతున్నట్టుగా ఉండొచ్చు. కాలాన్ని బట్టి చూస్తే మీరు సేవకులై ఉండవలసి ఉన్నది. కానీ ఒకడు వచ్చి మాకు మరలా క్రీస్తుని గురించి మూలోపదేశం మీకు మరలా చెప్పవలసి వస్తుంది అన్నాడు పౌలు. నేను మీ మధ్యకు మాటలతో వస్తున్నా కానీ మీకు అర్థం కావట్లేదు, కానీ బెత్తంతో రావాలా అన్నాడు. కోపం వచ్చేస్తుంది పౌలుకి. ఎందుకంటే కోపం తెప్పిస్తున్నారు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అంటాడు, అట్టి వాడిని మీలో నుండి వెలివేయండి సంఘంలో నుండి అన్నాడు. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు చేసినప్పుడు బాధపడుతున్నాడు. బాధపడి బెత్తతో ఏమైనా రావాలనా మీ దగ్గరికి అన్నాడు. మరొకసారి ఏమో ముందు చెప్పాను ఏంటిది, మరొకసారి మీరు కాలాన్ని బట్టి చూస్తే అసలు బోధకులై ఉండాలి ఈ పాటికి. మీరు రక్షింపబడి ఎన్నాళ్ళు బోధకులై ఉండాలి ఈ పాటికి. వాళ్ళకి చెప్పేవాళ్ళుగా ఉండాలి, వాళ్ళకి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. కానీ మీరు అన్నా ప్రార్థన చేయవా, బాగాలేదు అన్నా, ఏదో కష్టాలు ఉన్నాయి అన్న, అప్పులు ఉన్నాయి అన్న, బాగా ప్రార్థన చేయి అని చిన్నపిల్లలాగా ఇంకా మరలా దైవజనుడి కిందకు వస్తున్నారు. అంటే మీరు ఇంకా చిన్నపిల్ల తత్వం పోలా, మీరే ఒకళ్ళకి ప్రార్థన చేయాల్సిన స్థితి అసలు లెక్క ప్రకారం. కానీ మీరు చిన్నపిల్లలాగా అన్నా ప్రార్థన చేయి, నువ్వు ఇంట్లో సమస్యలేనా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఇంకా నీలో ఎదుగుదల లేదు, నువ్వే ప్రార్థన చేసుకున్నావని అంటే ఆశ ఉండొచ్చు. దైవజనుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకుంటే
బాగుంటుందని ఆశ ఉండొచ్చు, కానీ చిన్నపిల్లలు కన్నా బాగలేదు, కానీ ప్రార్థన చేయి. బాగలేకపోతే నేను చేయటం ఏందమ్మా, నీ ప్రార్థన ఏమైంది? నువ్వే ఇంకా జనానికి ప్రార్థన చేయాలి. ఎందుకు? వాస్తవానికి నువ్వు అసలు బోధకుడు అయి ఉండాలి. ఈ టయానికి రక్షణ పొంది అన్నాడు 4-5 ఏళ్ళు అవుతుంది అనుకో, ఈ పాటికి ఎట్లుండాలి? నువ్వు మంచిగా పరిగెడుతూ ఉండాలి. నీ కాళ్ళు స్వచ్ఛపడ్డ కాళ్ళు కాదుగా, పోలియో వచ్చిందా కాళ్ళకి? ఇంకా దోగాడుతున్నావా? ఎట్లున్నావు? పరిగెత్తాలి, లెక్క ప్రకారం కాళ్ళు బాగానే ఉండయి, పరిగెత్తాలి పరిచర్యలో, ఆత్మీయతలో. కానీ ఇంకా ఎక్కడైతే గొంగళి అక్కడే ఉన్నాడు, ఎక్కడ సతికబడి అక్కడే. రక్షణ పొందిన రోజులు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పటికే 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా అలాగనే ఉన్నావు. క్రీస్తుని గురించి ఇంకా మళ్ళా మూలోపదేశం మీకు చేయాల్సి వస్తుంది అన్నాడు కదా. సంపూర్ణత లేకపోతే అదే పరిస్థితి. అందుకే మీరందరూ ఎదగాలి. ఇప్పుడు మాకు వాస్తవానికి ఎవరి గురించి అన్న అయితే శాలెమన్న దగ్గరికి పోవటానికి మేము కొద్దిగా సాహసం చేస్తాం, కానీ మా గురించి అయితే అన్న ఇంట్లో అప్పులు ఉన్నాయి అన్న, ఇంట్లో సమస్యలు ఉన్నాయి అన్న, కొద్దిగా ప్రార్థన చేయన్నా అని పోవాలంటే మాకు సిగ్గు. ఏంటి బ్రదర్, ఏంటి చిట్టిబాబు, ఇంకా నువ్వు చిన్నపిల్లలాగా నా చేతి కిందకి వస్తావు, సేవకుడు కదా నువ్వు అనడా అంటాడు కదా. నువ్వే అనేక మందికి చేయాల్సిన పరిస్థితి అయితే నువ్వు మళ్ళీ చిన్నపిల్లడు నా దగ్గరికి రావడం ఏంది అంటాడు అనడా. అయితే అందుకని మేము భయపడతాం, అన్న దగ్గరకు పోం. అందరూ విశ్వాసాలు అందరూ ఎగపడుతుంటారు, ప్రార్థన చేయను, కానీ మేము పోలేము అట్లా. ఎందుకంటే మేము కొద్దిగా ఆత్మీయతలు ఎదుగున్నాం, ఆల్రెడీ జనానికే మేము ప్రార్థన చేస్తున్నాం. అట్లాగనే ఆయన చేతిని తృణీకరించడం కాదు, ఆయన ఏకాంతం దొరికినప్పుడు కొద్దిగా క్లోజ్గా కూర్చొని కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇక మేము, లేకపోతే మా పెళ్లి రోజు, మా ఆత్మీయ పుట్టినరోజు నాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా అకేషన్ ఏదైనా ఉంటే అన్న చిన్న ప్రార్థన చేయాలని పోతాం. ఏది ఆయన చాలా దీవించబడాలి. అంతేగాని అన్న బాగాలేదు ప్రార్థన చేయి, అన్న అప్పులు ఉండి ప్రార్థన చేయి, అన్న సమస్యలు ఉండి ప్రార్థన చేయి, ఇంట్లో సమాధానం లేదు ప్రార్థన చేయి, ఇట్లాంటి వాటి కోసం పోకూడదు. ఎదిగి ఉంటే అది నేను చదువుతుంది. అయితే సంపూర్ణత చెందాలి సంఘము. దాని కొరకు సంఘం సంపూర్ణత పొందుట కొరకు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు, 5 రకాల సేవకులను. దేవుడి మాటలను మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. స్తోత్రమునైనా స్తోత్రము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణమర్పించిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకి స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ రోజున మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మేము ధ్యానించుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో పదిలంగా ఉండునట్లుగా ముద్ర వేయండి. సాతానుడు దొంగిలించుకుపోకుండా అగ్ని ప్రాకారం వేయండి. నీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధము ఆలోచించగా నాకు ఆశ్చర్యమును, ఇదిగో భయమును కలుగుతున్నదని దావీదు పలికాడు. అయ్యా, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని చూస్తే నిజంగా ఎంత పెద్ద ప్రణాళిక నాయన. మా కోసం భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని, ఈ భూమిని బట్టి సమస్త విశ్వాన్ని కూడా సృష్టించావు నాయన. కారణం మమ్మలను బట్టి, మమ్మల్ని ఏర్పరచుకున్నావు కాబట్టి ఇదిగో నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలన్నీ నీ బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలించును గాక. అయ్యా, కృప ఇచ్చేమని. ఇదిగో నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అన్ని సమస్యల నుండి వాళ్ళకి విడుదల దయచేయండి. సంఘమును సంపూర్ణతలోనికి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మడా, నీకు వందనాలు. నీ ఆత్మ నింపుదలకి బిడ్డలందరినీ అప్పచెప్తూ ఇదిగో నా తండ్రి, వాళ్ళని వెన్నంటి కాపు కాల్చి ప్రభా మరలా రేపు వచ్చే ఆదివారం నాటికి మేమందరమును పాపము చేయకుండా పాపాన్ని జయించే వారంగా ఉండినట్లుగా, ఇదిగో సాతానుని వాడి కుతంత్రములను అన్నిటిని ఎదిరించి తిప్పికొట్టే వాళ్ళముగా మేము ఉండినట్లు నీ సన్నిధిలో ప్రభువా. అయ్యా, మేము సిగ్గుపడని అక్కర్లేని వాళ్ళుగా ఇదిగో మేము నీ సన్నిధిలో మరలా రేపు ఆదివారం వచ్చినట్లుగా బలవంతులముగా ఉండినట్లుగా కృప దయచే సంఘమును సంపూర్ణతలో నడిపించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.